లక్ష్మీకరమైనటువంటి శ్రావణ మాసంలో మీరు మహాలక్ష్మి పూజలు వ్రతాలు ఎక్కువగా చేసుకుంటాం, అందరం కూడా చేసుకుంటాం. మంగళగౌరి పూజలు సౌభాగ్యానికి చేసుకుంటాం. ఉన్న సౌభాగ్యం నిలవడానికి, ఇంకా భాగ్యవంతులం కావడానికి, ఇంకా మన ఆర్థిక పరిస్థితులు మెరుగుపడడానికి వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం. అట్లాగే మిగతా శుక్రవారాలు కూడా ఈ వారం మిస్ అయిన వాళ్ళు ఆ వారం మిస్ అయిన వాళ్ళు మరొక వారం, ఈ 4 వారాల్లో సెట్ చేసి చేసుకుంటూ ఉంటారు. ఈ స్పీడ్ లైఫ్లో ఇవి తప్పనిసరి మార్పులు, వీటిని మనం ఏం చేయలేం. అయితే మనం ఎప్పుడు మహాలక్ష్మి పూజలు చేసుకున్నా కానీ వరలక్ష్మి వ్రతానికి సంవత్సరం మొత్తం చేసే పూజల్లో ఒక ప్రత్యేకత ఉంది. కాబట్టి ఆ ప్రత్యేకమైన మహాలక్ష్మి ఆరాధన జరిగే ఆ రోజు నాడు మనం రకరకాల అర్చామూర్తుల్ని పెట్టుకుంటున్నాం. ఇప్పుడు అంటే పూజకి సంబంధించినటువంటి మహాలక్ష్మి ప్రతిమలు అయితే మనం కలశంలో ఏర్పాట్లు చేసుకుని పెట్టుకుంటున్నాం. తర్వాత పట్టు చీరలు కట్టి అమ్మవారిని కూర్చోబెట్టి పెడుతున్నాం. తర్వాత మొత్తానికి వచ్చిన మార్పు ఏంటంటే, పూర్వం ఒక కలశం పెట్టుకుని ఒక బ్లౌజ్ పీస్ పెట్టుకుని చేసేసుకునేవారు. ఇప్పుడు ఏంటి అని అంటే, లక్ష్మీ అమ్మవారి రూపాన్ని చక్కగా పట్టు చీర డ్రాపింగ్ చేసి తయారు చేసి పెట్టుకుంటున్నారు. ఇదెంతో మంచి పరిణామం, బాగా చేస్తున్నారు. అలా చేసుకునేటప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే విషయం అంటే, ఏ రంగు వస్త్రంతో అమ్మవారిని కట్టాలి, అలంకరించుకోవాలి, అమ్మవారికి ధరింపచేసే వస్త్రం ఏమిటి, తర్వాత ఈ లక్ష్మీ కటాక్షం కోరుకునే వాళ్ళు, పూజ చేసుకునే ముత్తైదువలు, వాళ్ళు ధరించవలసిన వస్త్రపు రంగు ఏమిటి, అది ఈ 2 విషయాలు మనం ఈరోజు చెప్పుకుందామండి. మొదటిది ఏమిటి అంటే, మహాలక్ష్మి దేవికి ఆ ఐడల్ ఏదైతే ఉందో అది మనం కూజ కానీ లేకపోతే అష్టలక్ష్మి బింది కానీ ఏదైనా పెట్టుకుని చేసుకుంటాం కదా, కలశం, ఆ దానికి కానీ మీరు శారీ డ్రాపింగ్ వేస్తున్నారు. చాలా చోట్ల చూస్తున్నాం. ఈ శారీ డ్రాపింగ్లో మీరు చేసేటటువంటి రంగు ఏది ఉండాలి మహాలక్ష్మికి అంటే, మీరు ఎంత ఖరీదైన వస్త్రం పెట్టండి, లేదా ఒక బ్లౌజ్ పీసు చీరలాగా మార్చి కుట్టండి, ఏదైనా చేసుకోండి, ఎట్లాగైనా శారీ డ్రాపింగ్ చేయండి, ఎంత వైభవంగానన్నా చేయండి, వెండి జరి అయినా పెట్టండి, మీ ఇష్టం. ఆ తల్లి మీకు ఇచ్చింది, తిరిగి మీరు ఆ తల్లికి ఇస్తున్నారు, అందులో ఏమీ ఆక్షేపం లేదు. కానీ దయచేసి సోదరీమణులు ఎవరు కూడా లక్ష్మీ ప్రాప్తి కావాలి అని వరలక్ష్మి వ్రతం చేస్తాం కనుక అమ్మవారికి ఆకుపచ్చటి చీర, ఆకుపచ్చటి బ్లౌజు, ఆకుపచ్చటి వస్త్రం మాత్రమే మీరు డ్రాపింగ్ చేయండి. దీనివల్ల ఏమవుతుంది అంటే, అమ్మవారికి చీర కట్టేటప్పుడు లేదా కలశానికి అలంకరించేటప్పుడు, చీరలాగా కుచ్చిళ్ళు పెట్టి అలంకరిస్తున్నారు చక్కగా, అలా అలంకరించేటప్పుడు ఆకుపచ్చ, ముదురు ఆకుపచ్చ, చక్కటి ఆకుపచ్చ రంగు, జెడ్ గ్రీన్ ఇంగ్లీష్లో, ఆ జెడ్ గ్రీన్ కలర్ని దాంట్లో ఏ జరీ పూలున్నా ఏదున్నా పర్వాలేదు, మీ ఇష్టం, అది మీ ఇష్టానుసారంగా కొనుక్కొని దానితో మాత్రమే అలంకరించండి కలశాన్ని, లక్ష్మీదేవిని అలంకరించండి. ఎందుకు, కారణం ఏమిటి అంటే, ఆకుపచ్చ అదృష్టాన్ని ఇచ్చే రంగు. మనకి అదృష్టం కావాలని ఆ తల్లిని కోరుకుంటున్నాం కాబట్టి ఆ తల్లి పూజ చేసేటప్పుడు ఆ తల్లిని ఆకుపచ్చటి వస్త్రాల్లో అలంకరించండి, శోభాయమానంగా ఉంటుంది. మీరు వేసిన పువ్వులైనా చక్కగా కనపడతాయి. అన్ని రకాల ప్రయోజనాలు అందరికీ తెలిసినవే, మనం చెప్పనవసరం లేదు. మనం ఆ రోజు వేసుకుంటున్న నగలు ముందు రోజు పాలు నీళ్లలో పసుపులో శుభ్రపరిచి అలంకరిస్తాం. అలా ఎట్లా చేసుకున్నా సరే మీకు ఆ రంగు మీద ఆపోజిట్గా చాలా చక్కగా కనపడుతుంది. ఇంకా రెండో విషయం, ఇది ప్రయత్నించండి, ఇది చేయండి. నలుపు కానీ నలుపు ఎలాగూ వేయరు, నీలం కానీ కాఫీ రంగు కానీ లేకపోతే వైలెట్ కలర్ కానీ అటువంటి రంగులు వేయకండి. నీలం షేడ్స్, పర్పుల్ షేడ్స్ అంటే డార్క్ షేడ్స్, తర్వాత మిగతా కొంచెం రంగులు డార్క్ కలర్స్, యాష్ కలర్స్ అలాంటివి వేయకుండా గ్రీన్ కలర్ అమ్మవారి చీర ఈ సంవత్సరం పెట్టి మీరు చేసి చూడండి, మార్పు మీకే తెలుస్తుంది. ఇది ఫస్ట్. ఇంకా రెండవది నేను చెప్తున్న విషయం ఏంటి అని అంటే, చేసే ముత్తైదువలు ఎలాంటి డ్రెస్సింగ్లో ఉండాలి, చేసే ముత్తైదువులు ఎలాంటి డ్రెస్సింగ్లో ఉండాలి, ఏ కలర్ డ్రెస్సింగ్లో ఉండాలి అంటే, అమ్మవారికి గ్రీన్, మనకి అదృష్టం తేవాలి గనక ఆ పూజ. రెండవది, మనము ఏది కట్టుకోవాలి, మనం దేనికోసం చేస్తున్నాం, వరలక్ష్మి అమ్మవారి అనుగ్రహం కోసం చేస్తున్నాం, ధన ఆదాయం కోసం చేస్తున్నాం, ధన ప్రాప్తి కోసం చేస్తున్నాం. కాబట్టి మనం కట్టుకోవలసిన రంగు పసుపు రంగు. పసుపు రంగు చీర, మీకు ఉన్నంతలో చక్కటి చీర, పసుపు రంగు చీర కట్టుకోండి. పసుపు రంగు కానీ ఆకుపచ్చ రంగు కానీ బ్లౌజ్ వేసుకోండి.
వేసుకుని మీరు చేసుకునే వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఎక్కడా లోపం లేకుండా చేసుకోండి. మనం కట్టుకునేది ఆ రంగు, అమ్మవారికి ఇచ్చేది గ్రీన్ కలర్. ఈ విధంగా కనుక కలర్స్, ఎందుకంటే పసుపు రంగు అదృష్టాన్ని తెస్తుంది కనుక పసుపు రంగు గాజులు, ఆకుపచ్చ రంగు గాజులు కలిపి మనం ధరించాలి. అమ్మవారికి ఆకుపచ్చ చీర డ్రాప్ చేసి పూజ చేసి అలంకరించుకోవాలి. ఈ 2 మార్పులు చేసి మీరు ఈ సంవత్సరం వరలక్ష్మి వ్రతాన్ని ప్రయత్నించి చూడండి. మీ జీవితంలో ఎంత ప్రశాంతమైన అదృష్టకరమైన మార్పులు చోటు చేసుకుంటాయో మీకే అనుభవంలోకి వస్తాయి. అంచేత నేను చెప్పినటువంటి ఈ మార్పులు మీకు వీలైనట్లయితే పాటించి చక్కగా భక్తి శ్రద్ధలతో వ్రతాన్ని చేసుకుని ఎబ్బడి మొబ్బడిగా ఫలితాలు పొందాలని, మీ ఆర్థిక ఇబ్బందులని తొలగిపోవాలని, అన్ని ఇళ్ళు లక్ష్మీ కటాక్షంతో కళకళలాడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం అండి. శుభ ఫలితాలు ఇచ్చేటటువంటి శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతాలు ఆల్రెడీ ఇప్పుడు చేసుకుంటున్నాం అందరము. ఈ మంగళగౌరి వ్రతం బాగా ఫలించి గౌరీదేవి తెలుక దయ మన మీద ప్రసరించాలంటే ఆ మంగళగౌరిని ఎలా మనము సంతోషపరచాలి, వ్రతంతో పాటుగా ఎలాగూ పూజ చేసుకుంటాం, వాయినాలు ఇస్తాం, అమ్మవారికి పసుపు కుంకాలు సమర్పిస్తాం, అన్నీ చేస్తాం. అలాగే ఇంకా ఏం చేయొచ్చు, ఏం చేస్తే మంగళగౌరి పూజ ఫలిస్తుంది? మంగళగౌరి పూజ చేసేది ముత్తైదువులుగా జీవిత పర్యంతం సుమంగళులుగా ఉండడానికి, మన జీవిత పర్యంతం కూడా సుమంగళులుగా భర్తని ఎడబాయకుండా ఉండడానికి, మనం సుఖశాంతులతో ప్రశాంతంగా జీవించడానికి, మన ఫ్యామిలీ లైఫ్ బాగుండడానికి. దీనికోసమే మంగళగౌరి ఏర్పాటు, మంగళగౌరి పూజల ఏర్పాటు. అందువలన మీరు ఈ శ్రావణ మంగళవారం, ఇంకా 3 మంగళవారాలు ఉన్నాయి మనకి, 3, 4 ఉన్నాయి. ఈ 3 మంగళవారాల్లో మీరు ఏం చేస్తారు? మిగిలిన మంగళవారాల్లో అంటే గౌరీదేవికి మీరు మీ కులాచారం ప్రకారం, మీ విధి విధానం, మీ అలవాటు ఆనవాయితీ ప్రకారం ఎట్లా ఉందో అట్లాగా పూజ అంతా చేసుకున్న తర్వాత ఆ రోజు సాయంకాలం ఎవరో ఒకరికి, మీరు ఉపవాసం ఉండవలసిన అవసరం లేదు, మీరు పూజ అయిన తర్వాత రొటీన్గా భోజనం చేసేసుకోవచ్చమ్మా. భోజనం చేసేసుకుని సాయంకాలం అమ్మవారికి ఖచ్చితంగా దీపహారతి ఇవ్వాలి. దీపహారతి ఇచ్చిన తర్వాత మీ ఇంట్లో వాళ్ళకి కాకుండా ఎవరైనా పై వాళ్ళకి, అంటే పక్కింటి వాళ్ళకో ఎదురింటి వాళ్ళకో ఎవరికో ఒకరికి, మరొక పుణ్యస్త్రీకి, అంటే మన ఇంట్లోనే ఉండిపోకూడదు అనమాట, మరొక పుణ్యస్త్రీకి ఆ రోజు సాయంకాలం, మంగళవారం పూజ చేసుకున్న తర్వాత సాయంకాలం తిరిగి దీపారాధన చేసి, సాయంకాలం అమ్మవారికి తిరిగి దీపారాధన చేసి, తర్వాత ఏదో నివేదన పెడతాం కదా, అరటిపండు బెల్లం ముక్క ఏదో పెడతాం కదా, పెట్టి ఎవరో ఒక పరాయి ఇంటి నుంచి వచ్చిన ఆమెకి, అంటే ఎదురింటి పక్కింటి నైబర్స్ అలాంటి వాళ్ళకి మీరు ఎర్రటి గాజులు, చాలా బ్లడ్ రెడ్తో ఉంటాయి చూడండి, అటువంటి ఎర్రటి గాజులు 1 డజన్కి తక్కువ లేకుండా, మీకు నచ్చితే ఇత్తడి ప్లేట్లో ఇవ్వగలిగితే ఇవ్వండి, లేదా పేపర్ ప్లేట్లో వేయండి. అంతేగాని ఇనుప ప్లేట్లు, అంటే స్టీల్ ప్లేట్లలో కానీ గాజు ప్లేట్లలో కానీ వద్దు. పేపర్ ప్లేట్లలో వేసి స్టీల్ ప్లేట్ పెట్టి ఇచ్చేవచ్చా అని అనుమానం వస్తుంది, అదేమొద్దు. కొంచెం గట్టిగా ఉన్న పేపర్ ప్లేట్లు దొరుకుతున్నాయి ఇప్పుడు, అటువంటిది ఏదైనా తీసుకుని మీరు చేయొచ్చు. లేదా ఇత్తడి ప్లేట్ కొని మేము ఇచ్చేస్తాము అని అనుకుంటే చాలా సంతోషం, ఇవ్వచ్చు. అలాగైనా ఇలాగైనా మీకు ఎలాగ అనుకూలంగా ఉంటే అట్లా చేయండి. అయితే అందులో మీరు వాయినంగా ఇవ్వవలసినవి ఏమిటి అని అంటే, పళ్ళెం నిండా గాజులు పోయండి. అది మీరు తీసుకునేది కనీసం ఈ మాత్రం పళ్ళెమైనా ఉండాలి, టిఫిన్ ప్లేట్ మాదిరిగా. లేకపోతే పళ్ళెం నిండా గాజులు పోయమన్నారు కదా అని చిన్న పళ్ళెం కొని దాని నిండా గాజులు పెట్టి ఇవ్వడం అనేది చేయకండి. మనం ఒకళ్ళకి ఇచ్చేటప్పుడు మనకి ఉన్నంతలో ఎక్కువే ఇవ్వాలి. అందువల్ల ఏంటంటే ఒక 2 చేతులు ఇలా మనం పెడితే ఎంత వస్తుందో మన టిఫిన్ ప్లేట్ అనమాట, ఆ సైజులో ఉన్న ప్లేటు లేదా ఆ సైజులో ఉన్న పేపర్ ప్లేట్ తీసుకుని కొమ్ము శనగలు, 2 అరటిపళ్ళు, తాంబూలం పెడతాం కదా, 2 అరటిపళ్ళు, వక్కలు, తర్వాత 3 తమలపాకులు అన్నీ పెట్టి మీరు ఏర్పాటు చేసుకుని ఇంకో ప్లేట్లో ఏంటంటే ఫుల్గా గాజులు పోయండి. అది కూడా పసుపు కాదు, ఎరుపు రంగు గాజులు పోయండి. ఎరుపు రంగు గాజులు పోసి పోగు పోసినట్టుగా పెట్టండి. 1 డజన్ ప్యాకెట్ పెట్టేసి చేయటం కాదు, అది ఓపెన్ చేసి రౌండ్గా పెట్టేసి దాని మీద పసుపు కుంకుమ వేసేసి అమ్మవారికి నమస్కారం చేసుకుని దానిని ఈ శనగలతో ఉన్న దాన్ని కలిపి మీరు ఇంకొక సుమంగళికి వాయనంగా ఇవ్వండి.
ఈ ఎర్రగాజుల వాయనం వల్ల ఏమిటి ప్రయోజనం అంటే, ఇలాంటి ఎర్రగాజులు శ్రావణ మంగళ గౌరి వారం చేసుకున్న వాళ్ళు ఇంకొక ముత్తైదుకి కనుక వాయనం ఇస్తే వాళ్ళ భర్తలకి ఉన్న శ్వాసకోశ సంబంధ వ్యాధులు పోతాయి, పోకపోయినా తగ్గుతాయి. అంటే కర్మానుసారం వ్యాధి వస్తుంది. మన బ్యాడ్ కర్మ ఏదైతే ఉందో అది కర్మ వ్యాధి రూపేణ పీడిత అని శాస్త్రం. అంటే వ్యాధి రూపంలో మన కర్మ మనని పీడిస్తుంది. ఆ కర్మను తగ్గించుకునే ప్రయత్నం ఇదన్నమాట. ఈ ఎర్రగాజులతో కనుక వాయనం ఇస్తే, ఇప్పుడు నేను చెప్పిన పద్ధతిలో ఇచ్చినట్లయితే వాళ్ళ భర్తలకు ఏవైనా శ్వాసకోశ సంబంధ వ్యాధులు ఉంటే అవి పోయి వాళ్ళకి సఫికేషన్ అనేది ఉండకుండా హ్యాపీగా సంతోషంగా అన్యోన్యంగా మీ తాలూకా దాంపత్య జీవనం కూడా మార్పు వస్తుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళకి అనురక్తి పెరుగుతుంది, క్రమంగా పెరుగుతుంది. ఇది ఒక్క వారమే ఇవ్వాలా, అన్ని వారాలు చేసుకోవచ్చా అంటే మీ శక్తిని బట్టి చేయండి. మంగళవారం పూజ ఫలించాలంటే మాత్రం ఇది చేయండి. ఇది చేయకపోతే ఫలించదా అంటే ఫలిస్తుంది. దీనివల్ల అదనపు ఫలితం ఉంటుంది. మీరు బోనస్ ప్రాఫిట్ పొందాలనుకుంటే ఇది చేయండి. తర్వాత మీ ఇంట్లో జరిగే మార్పులు మీరే మాకు తిరిగి కామెంట్ల రూపంలో పెడతారు. అంచేత ఎర్రగాజుల వాయనం ఇచ్చి అందరూ కూడా సుమంగళులుగా, దీర్ఘ సుమంగళులుగా ప్రశాంత జీవనం గడపాలని, అన్యోన్య దాంపత్యాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. నమస్కారం.